పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి మనమందరం కలిసి జాగరణ చేసి యేసుప్రభు రాకడ కోసం సిద్ధమయ్యే చివరి రోజు. క్రిస్మస్ పండుగ అన్ని చోట్లలో కొనియాడబోతున్నారు. అందరూ మనం ప్రభుని చూసి చెప్పబోతున్నాం, ప్రభువా నీతో గడిపే ప్రతి క్షణం ఆనంద బాష్పములే. గొల్లలు వచ్చారు, ఆనందముతో తిరిగి వెళ్ళారు. రాజులు వచ్చారు, ఆనందముతో తిరిగి వెళ్ళారు. మనము కూడా ఈరోజు రాత్రి నుండి అదే ఆనంద బాష్పం కార్చే దినముల కోసం ప్రభుని ప్రార్థించుకుంటూ భక్తితో ప్రభుని ఆరాధిద్దాం. ఈరోజు క్రిస్మస్ కదా అని చెప్పి చాలామంది 3 గంటల ప్రార్థన చూడకపోవచ్చు. అందరికీ లింకును పంపించి ఎలా దుఃఖం సంతోషంగా మారుతుంది ఈ విషయాన్ని ప్రతి గుర్తులో ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశం ప్రభుని అర్పించుకుందాం. విజయరాణికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దివ్యవాక్య కేంద్ర బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు బాలయేసు పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో నవదిన ప్రార్థన సమయంలో 3 సార్లు ఒక వ్యక్తికి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత ఇవ్వబోతున్నారు అని ప్రవచనం చెప్పారు. ఫాదర్ గారు చెప్పిన ప్రవచన ప్రకారం అగస్టిన్కు ప్రభు స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా సంపూర్ణంగా కోలుకొని సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు పి అగస్టిన్. అలాగే రేణన్ ఇమాన్యుయల్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రేణన్ ఇమాన్యుయల్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ దినం రాత్రి జరగబోతున్నటువంటి 10 నుంచి 1 గంటల వరకు, రేపటి దినం 10 నుంచి 1 గంటల వరకు జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ దేవుడు భద్రంగా కాపాడాలని, వారు వచ్చినటువంటి ప్రతి ఉద్దేశములను దేవుడు నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. వీరితో పాటు మీ ఉద్దేశములను కూడా ప్రభు హృదయానికి అర్పిస్తూ మంగళవారం పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరగాలని ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 84వ కీర్తన 10వ వచనంలో రాజుగా ఉన్న, రాజ్యభవనంలో ఉన్న, అన్ని సంపదలు కలిగి ఉన్న, నీతో గడిపే ఒక్క క్షణం, ఒక్క రోజు 1000 నాళ్ళు గడపడం కంటే అన్యుల ఇండ్లలో మంచిది అని ప్రభు కుమారుడు దేవుని యొక్క ఎన్నుకోబడినటువంటి జాతిగా చిన్నవాడైనటువంటి దావీదు కీర్తనలు పాడుతూ రాజుగా మారిపోయాడు. మనం కూడా ప్రభుతో చెప్తాం, లార్డ్, Psalm 84:10 says, "One day in your courts is better than elsewhere 1,000 days." No money, no position, nothing in this world can give that joy, tears of joy. ఆనంద బాష్పమని పాడబోతున్నాం. మొదటి గుర్తులో మారా అంటే ఆ నీళ్లు తాగటానికి చేదుగా ఉన్న నీటిని మధురముగా మోషే ద్వారా ప్రభు మార్చాడని నిర్గమకాండం 15:23-25 చదువుతున్నాం. అవర్ లైఫ్ ఈస్ లైక్ బెటర్ సమ్ టైమ్స్, బట్ గాడ్ కెన్ టర్న్ దాట్ ఇంటూ సంథింగ్ విచ్ ఈస్ సో స్వీట్. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. ఎక్సోడస్ 15:23-25. మారాలాగా మీ జీవితంలో ఉన్న 2024 సంవత్సర అనుభవాలన్నీ మధురముగా మారే క్రిస్మస్గా, న్యూ ఇయర్గా ఈ సంవత్సరం దేవుడు దీవించునుగాక. పాడుదాం, నీతో గడిపే ప్రతి క్షణం మారాలాంటి జీవితం కూడా మధురముగా మారే జీవితం అని ప్రవచన రూపంలో పాడుదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృప తలంచగా మేలు యోచించగా, కృప తలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారావంటి నా జీవితాన్ని మాధురముగా మార్చి గణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3:20లో లోక జీవితం బాటసారి జీవితం, ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ లైక్ ఎ పిల్గ్రిమేజ్. అందుకే మీరు మన క్యాలెండర్లో చూస్తూ కూడా పైన మీకు అందించే మొట్టమొదటిగా జూబిలీ సంవత్సరం అని పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. అదే దానిని తెలుగు భాషలో మనము ఇలా లిఖించాం, నిరీక్షణ యాత్రికులం. దిస్ ఈస్ ద క్యాలెండర్ బికాస్ జూబిలీ ఇయర్, దిస్ ఈస్ వాట్ పోప్ హ్యాస్ డిక్లేర్డ్. పాపు గారు మనకిచ్చినటువంటి ప్రత్యేక ధ్యానాంశం. ఈ జాతరిక జీవితంలో అనేక సార్లు నా నుండి కాని పనిగా ముందుకు సాగలేను, పట్టుకోలేను, ఇంకా తట్టుకోలేను, భరించలేను అంటుంటాం. మరియ తల్లి కూడా తన జీవితంలో ఇది ఎట్లు జరుగునండి అడిగిన దాన్ని ఆదివారం నేర్చుకున్నాం. అప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి ఆమెను ఆశీర్వాదముగా మార్చింది. అలాగే మనందరినీ మన సొంత శక్తితో కాదు, మన బలముతో కాదు, జకరయ 4:6 ప్రకారం ఇది ఆత్మీయ కార్యమని పాడబోతున్నాం. జకరయ 4:6 says, "It's not on this earth when we pilgrims on this earth make a journey, many things will become too much. How can I proceed?" Mama Mary said, "How can this be?" Same way, we too may say, but God says, "It's not for you, it's my power." Zechariah 4:6. పాడదాం. ఆయన మనశక్తి కాదు, ఆయన ఆత్మశక్తి, జయం నిశ్చయమని పాడదాం. గమ్యమలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయపడేదు అన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నానని భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇంతవరకు మనశక్తితో పోరాడాం. రాబోయే సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ ద్వారా దేవుని శక్తి మనను ఆవరించి సాధ్యమని దాన్ని సాధ్యం చేసే సంవత్సరముగా దేవుడు మార్చాలని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభు కీర్తనకారుడు పాడిన పాటను ఆయన ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు వారితో, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యేను. ఇది ప్రభు ఏర్పాటు. ఎంత ఆశ్చర్యం! గాడ్ ఈస్ కోటింగ్, జీసస్ ఈస్ కోటింగ్ ద సామ్ 118:22, Matthew 21:42. The stone that is rejected will become the cornerstone. This is the work of God. How wonderful it is to our eyes. ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ ద్వారా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు చేసి మిమ్మల్ని పై చేయిగా ఉంచి దీవించునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. త్రోసివేయబడిన రాయిని నేను మూలరాయిగా నన్ను మార్చినావు. త్రోసివేయబడిన రాయని నేను మూలరాయిగా నన్ను మార్చినావు. నా గొప్పతనము కాదు, నీ గొప్ప వరమే. నా గొప్పతనము కాదు, నీ గొప్ప వరమే. ప్రభుని కార్యము కనులకు ఆశ్చర్యము. ప్రభుని కార్యములు కనులకు ఆశ్చర్యము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవుడు మీ ఇంటిలో కూడా అలాంటి కార్యం చేసి మూలరాయిగా మిమ్మల్ని మలచ్చమని భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 12 నెలలు భద్రంగా కాపాడిన దేవుడు ఈరోజు రాత్రి నుంచి ప్రారంభమయ్యే క్రిస్మస్ వేడుకల ద్వారా ఇక్కడికి లోపల ఈ క్యాంపస్ లోపలికి వచ్చేవారు, రేపు వచ్చేవారు, ఆ కెక్కిరిసి వచ్చే జనాలు అందరినీ భద్రతలో దేవుడు ఉంచుకోవాలని, వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత రాబోయే సంవత్సరం అంతా దేవుని సంరక్షణలో ఉండేటట్టు ప్రభు దీవించాలని మొత్తగి కేంద్రానికి వెళ్ళాం, లోపల అడుగు పెట్టాం, మా ఇంటిలో అద్భుతాలు జరిగిందని చెప్పేటట్టు ప్రభు వచ్చే వాళ్ళందరినీ మేము అందరినీ గుర్తించలేము, చూడలేము, బ్లెస్సింగ్ చేయలేము. దేవుడు చేయాలని దయచేసి ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరంలో కూడా భద్రంగా కాపాడాలని ఈరోజు కూడా ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే స్పెషలీ ఫర్ దోస్ హూ కమ్ టు ద క్యాంపస్ ఫ్రమ్ దిస్ నైట్ టుమారో హోల్ డే. సో many thousands of people will come here, all religions. God's protection for this house, for the people, and also for the new year to become a year of protection. Let us pray. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఈ క్యాంపస్ లోపల రాబోతున్న విశ్వాసులందరినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఎంతో మంది జీవితంలో తప్పిపోయామని, పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు. అందుకే ఈ సంవత్సరాన్ని దేవుడు రాబోయే సంవత్సరాన్ని పాపు గారి ద్వారా జూబిలీ ఇయర్గా 2025 జూబిలీ ఇయర్గా ప్రకటించాడు. ఏదైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే మీ ఇంటిలో తప్పిపోయారో, ఏదైతే మీకు బాధగా ఉందో అవన్నీ దొరికే సంవత్సరం కోసం ఈ గుర్తులో ప్రార్థించండి. రాబోయే ఈ రోజు రాత్రి జరుగుతున్న జాగరణ ప్రార్థన, రేపు తర్వాత న్యూ ఇయర్ అన్నీ అలా ప్రజలకు అనుకూలంగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. మత్తయి 18:1 మనుష్య కుమారుడు తప్పిపోయిన దాని వరకు రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ డౌన్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. Matthew 18:1. వాట్ ఎవర్ యూ లాస్ట్
just now I told it's a year of Jubilee year calendar. This calendar may bring you all that you lost to be found in double portion. ఆమేన్. భక్తితో పాడుదాం, పోగొట్టుకున్నదన్నిటిని తిరిగి పొందే సంవత్సరం ఆరంభమవునుగాక. ఆమేన్. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. నా మంచితనము కాదు నీ కృపవరమే, నా మంచితనము కాదు నీ కృపవరమే. ఏమిచ్చి నీ రుణము తీర్చెదను యేసయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రిలీజ్ చేసిన క్యాలెండర్ ద్వారా, అలాగే రాబోయే సంవత్సరం ఇవ్వబోయే ప్రామిస్ కార్డు ద్వారా ఇప్పుడు మనం పాడినదన్నీ జరగాలని భక్తితో 3-4 గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలని వెచ్చి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్రోసేయబడిన రాయిలాగా జీవిస్తున్న వాళ్ళను మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు రేపు కూడా అలా వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 26 నుంచి సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యువతి ఒక్కల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 12 నెలలు మాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా బాప్టిజం తర్వాత పుట్టిన దినోత్సవం పెళ్లిళ్ళు ఇవన్నీ జరిపిస్తున్న ప్రతి కుటుంబం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్ ద్వారా ఏడుస్తూ విన్నపాలతో ఇచ్చి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ మీకోసం రిలీజ్ చేశాం. జూబిలీ ఇయర్ 2025వ సంవత్సరం. జూబిలీ అంటే మన జీవితంలో ఆనందకరమైనటువంటి దినములు వచ్చే గొప్ప సంవత్సరం, పోగొట్టుకున్నదని తిరిగి పొందుకునే సంవత్సరం. సో ఈ సంవత్సర ప్రత్యేక క్యాలెండర్ యొక్క ధ్యానాంశం నిరీక్షణ యాత్రికులు. మీరు నిరీక్షించేదన్నీ మీ జీవిత యాత్రలో జరిగించే గొప్ప క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం. మొదటి నెలలో చూస్తే ప్రారంభించే దేవుడు, పరిపూర్ణం చేసే దేవుడు అని రాయబడి ఉన్నది. మీరు ఈ క్యాలెండర్లో ప్రత్యేకంగా చూస్తే యేసు ప్రభు చెయ్యి ఇట్లా చాపి పిలుస్తున్నాడు. అంటే మీ చేతులను పట్టుకొని సంవత్సరం అంతా దేవుడు నడిపిస్తాడు, కానీ మీరు ఆయన చేతులను పట్టుకోవాలి అని నేర్పించినటువంటి సత్యం. 2వ నెలలో చెయ్యి విడవడు దేవుడు, చెప్పినంతా చేసే దేవుడు
అని రెండవ పేజీలో మనం చూస్తున్నాం. దేవుడు చేయి విడవకుండా మిమ్మల్ని కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. నేడు శుద్ధి చేసుకో, రేపు అద్భుతములు చూచెదవు అని 3వ నెలలో మీరు చూస్తారు. శుద్ధి చేసుకుంటే అద్భుతం చేసే దేవుడని. 4వదిగా విశ్వసించుము, దేవుని మహిమను చూచెదవు. విశ్వాసం ఉంచితే దేవుని మహిమను మనం చూడగలము అని సత్యమును వివరించే ప్రత్యేకమైనటువంటి ఒక క్యాలెండర్. అలాగే చింతించకు, రేపటిని గురించి దేవుడు శ్రద్ధ వహించును. అనవసరంగా చింతలు బాధలు తొలగిపోయి మన జీవితంలో దేవుడు శ్రద్ధ వహిస్తాడు అని సత్యమును నేర్పించే గొప్ప క్యాలెండర్. అలాగే నీ పైన ప్రభు శక్తి, నీవు ప్రపంచానికే సాక్షి అని నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యంతో కూడిన క్యాలెండర్. తర్వాత ఏ మంత్రములు శాపములు మీ మీద పని చెయ్యవు అని గొప్పగా ఈ రోజుల్లో మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులతో పోరాడుతున్న వారికి మరి జరగకుండా ఆపటానికి పొందినటువంటి క్యాలెండర్. అలాగే దూరంలో లేదు, చేరువలో విజయము, మీ దగ్గరే విజయం ఉన్నది. ఇవన్నీ మీరు క్లెయిమ్ చేసుకోవాలి ప్రతి నెల, అప్పుడు మీకు అవి సాధ్యమవుతుంది. దేవుని తల్లివమ్మ, దేవుడు మాకు వసగిన తల్లివమ్మ. అమ్మ లేకుండా మనం ఎలా బ్రతకలేమో సత్యమును ఈ రోజులో మనం నేర్చుకుంటున్నాం. గాయములు మానును, ఆరోగ్యం చేకూరును. అనేక మంది గాయాలతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. ప్రభుహితమైన సంవత్సరంలో ఆరోగ్యంతో ఉండుటకై మీ విచార దినములు ఇక ముగియును. ఆమెన్. మీ విచార దినములు ఇక ముగియును. మీకు ఇంకా ఆనందకరమైన సంవత్సరమే. చివరిగా మీరు చూస్తే నీ ఆశలు వమ్ము కావు, నిశ్చయముగా ముగింపు ఉంది. సో 12 నెలలు 12 రకమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన క్యాలెండర్. కానీ యేసుప్రభు చేతులను మీరు పట్టుకోవాలి. చూడండి, ప్రతి పేజీలో యేసుప్రభు దగ్గర తీసుకున్నట్టు, దీవించినట్టు, అలా అనేకమైనటువంటి సందేశంతో కూడిన క్యాలెండర్ ఇది. అందువలన మీరు నిరీక్షిస్తున్న ప్రతి విషయం జరగాలని ప్రార్థించుకోండి. క్యాప్షన్స్ ప్రకారం ప్రతి నెల మీరు ప్రార్థించుకోండి. ప్రతిరోజు ఒక వాగ్దానం మీకు ఉంటుంది, దాన్ని మీరు చదివి ధ్యానించండి. ప్రతిరోజు చదువుతున్న పూజ దైవాచన క్యాలెండర్లో ఉన్నటువంటి మరి పూజ పట్టణంలో కూడా లిఖింపబడి ఉన్నాయి. ఈ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అలాగే మీ జీవితంలో అనుక్షణం దేవుడు ఎలా కాపాడుతాడో అన్ని విషయాలు ఇక్కడ లిఖింపబడి ఉన్నాయి. మీరు దేవుని హస్తమును పట్టుకుంటే ఇవన్నీ ప్రభు మీకు చేస్తాడు. ముగింపు బాగా ఉంది. లాస్ట్ మీరు మీ జీవితంలో ముగింపు ఉంది అంటే సమస్యలకు ముగింపు ఉంది, నిశ్చయముగా మీకు ముగింపు ఉంది, మీ నమ్మకం వమ్మైపోదు అని క్యాలెండర్. సో దయచేసి క్యాలెండర్ని గమనించండి. క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది ఎక్కడెక్కడ లభ్యమవుతుందో ఆ విషయాన్ని దయచేసి చదువుతుండగా ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, దయచేసి చూసుకోండి. ఫాదర్ సాగర్ ఎస్విడి, డివైన్ మర్సీస్ రప్సిగూడ, నా ఫోన్ నంబర్ మీరు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, చూసుకోండి. మిస్సెస్ గ్లోరియా సుజిత్, తిరుమలగిరి మెట్టుగూడ. అలాగే మిస్సెస్ లారా రాజీవ్, ఈసీఐఎల్ మౌలాలి, తమ్మైగూడ, నాగారం, రాంపల్లి, బాలాజీనగర్ అండ్ ఏఎస్ఆర్ నగర్. అలాగే బ్రదర్ హ్యారీ బోయిగూడ, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, మిస్టర్ మధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమానగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, అలాగే మిస్ తెరెజా రాణి కడప. వీళ్ళందరి దగ్గర ఇవన్నీ లభ్యమవుతున్నాయి. ఫోన్ నంబర్స్ అన్నీ స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. I would like to express to you a beautiful calendar is printed. As you know, God begins, God will complete it. As I was celebrating in Telugu, I don't want to repeat that in English. Each page, that's a beautiful caption, and at the end of it you will see your hope is not, it will not end in hopelessness. God will surely bring every promise to come to completion. Every page you see a special caption, special picture. You see the first page itself, God is inviting you, hold your hands and to lead you. So hold his hands and use this calendar. Each page there is a miracle waiting for you. Every day there is a promise that is kept for you. So hold on to these promises and God will come very close. Each page the pictures are
Jesus is looking at you, holding you and watching you like that. So buy this calendar, and also you can order in bulk. Just now I was explaining to you where all it is available. The phone numbers are on the screen. Please look at it and buy them. నా ఆశ మీరు కొనుక్కోవడం మాత్రమే కాదు, కొన్ని వేల క్యాలెండర్ మీరు ప్రజలకు కొని పంచడం ఆ బాధ్యత మీది. బల్క్ ఆర్డర్స్ చేయాలంటే ఆన్లైన్లో మీరు పైన చూస్తున్నటువంటి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి సెంటర్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. మరొకసారి జీవన యాత్రలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప క్యాలెండర్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, Jubilee 2025 to become year of hope, blessing and also whatever you are expecting to be fulfilled. God bless you. దీనిని ఎవరైతే కొని ఇతరులకు పంచుతున్నారో, బల్క్గా తీసుకొని వెళ్ళి ఇతరులకు పంచడానికి సహాయపడుతున్నారో మీ అందరినీ దేవుడు ఏరాళముగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన మధ్యలో చెప్పినట్టు క్రిస్మస్ అయిన తర్వాత 26 సాయంత్రం నుంచి మళ్ళీ 29 మధ్యాహ్నం వరకు జరుగుతున్న యువతి యువకుల వడకానికి మీ యువతి యువకుల అమ్మాయిల అబ్బాయిలందరినీ పంపండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. సోషల్ మీడియాలో మీరే స్ప్రెడ్ చేయండి. ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి లోకం మీద యువతి యువకులను అటాక్ చేస్తున్నాడు సైతానుడు. నక్షత్రంలాగా ప్రకాశించుటకే ఈ వడకం. అందువలన మీ ఊర్లో పట్టణంలో తెలిసిన యువతి యువకులందరినీ ఈ వడకానికి పంపండి. ఆడపిల్లలందరూ సెపరేట్గా, మగపిల్లలు ఇంకొక సెపరేట్గా ఉండేటట్టు వాళ్ళు మరి వస్తువులను అలా మీరు బ్యాగ్ను అలా పట్టుకొని రావాలని మనవి చేస్తున్నాను. ఆధార్ కార్డు జెరాక్స్ ఉంటేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. చివరి గుర్తులో ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు రాత్రి, రేపు ఉదయం న్యూ ఇయర్కి వస్తే వాళ్ళు ప్రామిస్ కార్డ్స్, రిలీజ్ చేసిన క్యాలెండర్, ఇవన్నీ ప్రజలకు నిజంగా వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబుగా మారేటట్టు ఈ గుర్తులు అర్పించి ప్రార్థించి ముగించబోతున్నాం. 1 కొరింథీ 15:9-10లో నేను ఇప్పుడున్న స్థితి దేవుడు ఇచ్చిన స్థాయి అని, కృప అని అంటున్నాడు. 1 కొరింథీ 15:9-10లో 1 Corinthians 15:9-10 Paul says, "Today what I am is because of the grace of God." అర్హత లేని నా జీవితాన్ని అర్హునిగా మార్చేవాడు నీవే యేసయ్యా. నా యోగ్యత కాదయ్యా, నీ ఎడబాయని కృపయే ప్రభా. లేకపోతే ఎప్పుడో మేము మరణించి మా సమాధిలో గడ్డి కూడా మొలిచేది ప్రభా. నీ కృప 12 నెలలు నడిపించుకుంటూ వెళుతుంది. ఈరోజు రాత్రి నుండి జరగబోయే పండుగ అది ఏదో బాహ్య పండుగగా మారకుండా మా గుండెలో జరుగుతున్న ఆనంద పండుగగా మారేటట్టు దీవించమని పాడి ముగిస్తాం. ఈ లింక్ను అందరికీ పంపండి. సిద్ధం చేసుకునే పాట ఇది. పాడుదాం, స్తుతిస్తాం, ఆశీర్వాదం కొరకై ప్రభుని అర్థిస్తాం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అర్హత లేని నా జీవితాన్ని అర్హునిగా మార్చేవాడు నీవే నా యేసయ్యా. అర్హత లేని నా జీవితాన్ని అర్హునిగా మార్చేవాడు నీవే నా యేసయ్యా. నా యోగ్యత కాదు ఎడబాయని కృపయే, నా యోగ్యత కాదు నీ ఎడబాయని కృపయే. జాలి నాపై చూపి దీవెనగా మార్చావు,
జాలి నాపై చూపి దీవెనగా మార్చావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. హేమలత రంజని మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒక మిస్టేక్ చేశాను, ఎందుకు నేను ఇలా చేశానని తలకాయ కొట్టుకొని అలాగే ఏడుస్తున్న ఒక బిడ్డతో ప్రభు అంటున్నాడు, జరిగినది జరిగింది, ఇప్పుడు నీకు నూతన సంవత్సరం ఆసనమవుతుంది, అవన్నీ నాకు సమర్పించు, నేను ఎవ్వరికీ ఏదియూ తెలియకుండా దాచిపెట్టి నిన్ను రక్షించి బయటపడు మార్గమును నీకు ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఈ రాత్రి జరగబోయే జాగరణ ప్రార్థనలో సిద్ధం చేసి క్రిస్మస్ పండుగ ద్వారా పరలోకములో ఉన్న మహిమను భూలోకములో మీకు శాంతి సమాధానం దయచేసి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, be with you tonight in the vigil mass and the celebration. May the Lord give you glory, peace, joy and the light shine upon you. In Jesus' name we pray. ఆమేన్. నీతో గడితే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. God bless you. Have a wonderful celebration of Christmas. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. God bless you.